హాయ్ అండి. అలంకార ఆకృతికి నమస్తే. మన నేను చెప్పాను కదండి ముందు వీడియోలో కూడా, ఈ టెర్రకోటా అనేది మన క్లాసికల్ అండ్ చారిత్రాత్మక జ్యువెలరీ అండి. ఇది చేనేత అంటారు, దీన్ని చేనేత జ్యువెలరీ అని అంటారు దీన్ని కూడా. అండ్ ఇది ఇప్పుడు మనం ఎలా మోల్డ్స్ అంటారు కదండి, సిలికాన్ మోల్డ్స్, అవి అవి కూడా మనమే చేసుకోవచ్చండి దీంట్లో. దానిగా విడిగా మనమేమి కొనుక్కొని అవసరం లేదు. ఇదిగోండి, నేనే చేసుకున్నాను ఇవన్నీ. చూసారా? టెంపుల్ జ్యువెలరీ చేయాలంటే మనమేం దాని గురించి ఆలోచించక్కర్లేదండి. ఇంట్లో ఎన్నో రకాలుగా దేవుళ్ళవే ఉంటాయండి మనకి ఎప్పుడు కూడా. ఎటువైపు నుంచి చూసినా ఏదో ఒక చిన్న ప్రతిమో, లేకపోతే చిన్న పేపర్ వెయిట్ ప్రతిమో, ప్రతి ఒక్కటి టెంపుల్ జ్యువెలరీయే. అంటే టెంపుల్ జ్యువెలరీ అంటే దేవుళ్ళకి సంబంధించిందేనండి, అదే ఉంటుంది. చూసారా? ఎప్పుడు కూడా మోల్డ్స్ బాగా వచ్చాయి అంటే దాని అర్థం ఏంటంటే, మనం వీటిని ఇలా ఇలా రబ్బర్ లాగా ఉండాలండి. ఇలా ఇలా అంటే ఇలా పెట్టినప్పుడు, ఇలా అన్నప్పుడు ఫ్రీగా ఉండాలి. ఇలా ఇది కరెక్ట్ కాదనమాట. ఇది ముందు నాకు చెప్పిన వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోయారు. అందుకని చూసారా, అంత మిస్టేక్. పైగా ఇది రబ్బర్ లాగా అంత పెద్ద ఇదిగా సాగదండి, కాస్త కష్టం అన్నమాట ఇది. నేను సేమ్ చేశాను, ఇందులో ఇది చేశాను, ఇందులో ఇది చేశాను. డిఫరెన్స్ చూడండి. ఇదిగోండి, ఇది సరిగ్గా రాదు. ఇదిగో ఇలా గట్టిగా ఉంటుంది. ఇది చూసారా? ఇలా ఇలా వచ్చేస్తుందండి, విరిగిపోదు. కనిపించడానికి అలా అనిపిస్తుంది కానీ విరిగిపోతుంది అని విరిగిపోదండి. ఏవి కూడా విరిగిపోవన్నమాట. ఇలా ఇలా వచ్చేస్తాయి. ఏం లేదు, ఆయిల్ అప్లై చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఎలా చేయాలనేది. ఇది చూసారా, ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి ఉంచాను దీంట్లోకి. ఇది ఉంది కదా, మట్టి ఉంది కదా, మట్టిని తీసుకొని దీనికి అప్లై చేసి ఇలా చూపిస్తానండి. మట్టి కాస్త సాఫ్ట్గా ఉండాలండి, ఇంత గట్టిగా కూడా ఉండకూడదు. మట్టి చాలా సాఫ్ట్గా ఉండాలి. ఉన్నప్పుడైతే మనకి ప్రతిమ చాలా నీట్గా వస్తుందండి. రూపం, మొహం, ముఖ్యంగా మన వాళ్ళు చూసేది ఏంటంటే దేవుడి ప్రతిమలు అంటే ముఖాన్ని, అదేవిధంగా నవ్వుని. ఎప్పుడు కూడా దేవుడు నవ్వుతూ ఉన్నట్లయితే మనకి శుభం జరుగుద్దని మన వాళ్ళ ప్రతి నమ్మకం వెనకాల కూడా నిజం ఉందండి. అందుకని మీకు తెలిసిందేనండి, ఇలాగే కదా ప్రతిదానికి. ఇప్పుడు మనం మోల్డ్స్ చేస్తాం, జుంకా మోల్డ్స్, అవి కూడా ఇలాగే. ఇదిగోండి, ఇదిగోండి ప్రతిమ. చూసారా అండి, ముఖాన్ని చూసారా ఎంత నీట్గా ఉందో? అమ్మవారిదండి ఇది, ఈ ప్రతిమ. ఇదిగోండి, అమ్మ అన్నపూర్ణేశ్వరి ప్రతిమ ఇది. ఇదిగోండి, మెయిన్గా ముఖాన్ని చూడండి, ముఖం ఎంత నీట్గా వచ్చిందో అమ్మవారిది. ఇట్లాగేనండి
ప్రతీదీ ఇట్లాగే వస్తుందండి మీకు. దీంట్లోనే మీకు తెలిసిపోవాలి మీకు ఎంత ఎంత వర్త్ అనేది దీంట్లోనే అర్థమవుతుంది. ఇంకా ఇది ఉంది కదా, ఇది చెప్పాను కదా, ఇది చూడండి. జస్ట్ ఏం లేదండి, ఆయిల్ అప్లై చేసి దీనికి మన చేతిలో ఉండే ఇది లైట్గా అప్లేషన్ అండి. అంటే కొన్ని వాటికి లైట్గా కావాలంటారు కదా, అట్లా అనమాట. అలా కాదు, బింబం బాగా కావాలి అనుకున్నప్పుడు నందండి ఇది, ఇదిగోండి. ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేయాలండి. ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేస్తే మనకి నీట్గా ప్రతిమ రూపం కనిపిస్తుందండి. మీకు ఇట్లా కాదు ఇంకా క్లారిటీతో కావాలి అనుకుంటే నాకు మీరు కామెంట్ చేయండి, నేను ఇంకా కూడా నీట్గా చేయడానికి ట్రై చేస్తాను మీతోటి. థ్యాంక్స్ అండి. కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఏంటి అనేది నా రాంగ్. నేను ఖచ్చితంగా మీకు చేస్తాను. ఇవే కాకుండా క్లాసెస్ కూడా చెప్పమంటే చెప్తానండి. క్లాసెస్ కింద కాదు, మీకు ఈ మౌడ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఈ మౌడ్స్ నుంచి వీటిని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ నేను మీకు ఖచ్చితంగా క్లారిటీతోటి చెప్తానన్నమాట. థ్యాంక్ యూ. నాది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, దయచేసి. థ్యాంక్ యూ.